వెల్కమ్ టు తెలుగు 70mm. నేను మీ ఆదిత్యారెడ్డి. నిన్న ఏం జరిగిందో కొంచెం డీప్గా డిస్కషన్ చేద్దాం. అలాగే చూసుకున్నట్టయితే నిన్న మనకి టీమ్స్ 240 గుడ్లు అయితే దక్కించుకున్నారు కదా మన నిఖిల్ క్లాన్. వాళ్ళు గెలిచిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు రియాక్షన్ ఉంటుంది కదా, అలాగా అభయ్ టీం అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారనమాట. పృథ్వీ ఇలా ఆడాడు, పృథ్వీ మరీ అగ్రెసివ్ ఎక్కువైపోయాడు. తర్వాత ఆదిత్య గారు కూడా పృథ్వీ చాలా అగ్రెసివ్ అయ్యాడు, అసలు నేను అనుకోలేదు మరీ అంత మీదకి వస్తాడని చెప్పి. అభయ్ నవీన్ అయితే నువ్వు మనిషివా రౌడీవా అని అడగకపోతే పేరు మార్చుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది గ్రూప్లో. అలాగే ఇష్మి కూడా నాకు తెలిసి సోనియా మరి వాళ్ళిద్దరిని అదే తమ్ముడో ఇంకేదేదో మాట్లాడతారు కానీ వెనకాల ఉండి పుష్ చేస్తుంది తప్ప ఆపగలిగే శక్తి ఉంది కానీ ఆపలేదు అనే టైప్లో ఇష్మి. ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే బాగా ఒక్కొక్కరి మీద బురద జల్లడానికి ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది. తర్వాత మన నిఖిల్ కూడా విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి, విష్ణు వాళ్ళు ఏమన్నా అంటారు మనల్ని, మనమైతే చాలా కామ్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, మనమైతే అరవద్దు, నేను నీకు అలాగే పృథ్వీకి ఏం చెప్పలేకపోతున్నాను, ప్లీజ్ సైలెంట్గా ఉండండి అనే టైప్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే నిఖిల్ అలాగే నిఖిల్ మణికంఠ ఒక ఎమోషనల్గా మాట్లాడుకున్నారు. మణికంఠ ఏమంటున్నాడంటే, అరే నిఖిల్ నువ్వు అలాంటి తోడు కాదురా, నువ్వు మంచిగా ఆడతావు కదరా, తోపుగా ఆడతావు కదా, ఎందుకు నువ్వు కూడా అట్లా కొడుతున్నావు, నువ్వు ఎగ్స్ అనేది దక్కించుకో కానీ ఎగ్స్ దక్కించుకోవడానికి మరీ పుష్ చేస్తున్నావు, కొడుతున్నావు, నువ్వెందుకు అట్లా తయారయ్యో అంటే, ఒరే నాకు ఆడడం తెలుసురా, నేను ఆడుతున్నా అంటే లెట్ మీ టాక్ అని మణికంఠ ఏదో వాళ్ళ ఎవరో ఒక బాస్ చెప్పినట్టు బిహేవ్ చేస్తున్నాడు. అలాగా మణికంఠ నిఖిల్ గారిని చాలా కంట్రోల్ చేద్దామని చూస్తున్నాడు. కానీ ఏడవడం జరిగింది, నువ్వు నా ఫ్రెండ్ అవరా, అందుకేరా చెప్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోరా అంటే నిఖిల్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇద్దరు హగ్ చేసుకున్నారు. ఈ హగ్గే ఇది నాకు తెలిసి ఇది బిగ్ బాస్ కాదు, హగ్ బాస్ అన్నట్టు అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళు హగ్ చేసుకున్నారు. వెంటనే దీని తర్వాత వచ్చేసి సోనియా అభయ్ నవీన్ హగ్ చేసుకున్నారు. మళ్ళీ నిఖిల్ వచ్చి హగ్ చేసుకున్నాడు. మళ్ళీ మణికంఠ వచ్చి హగ్ చేసుకున్నారు. మరి ఏంద్ర ఇది, మనం ఇప్పుడు వరకు కొట్టుకున్నాం, మళ్ళీ ఈ హగ్ ఏంది అని ఆదిత్య గారు హగ్ చేసుకుంటాకి అనగానే వాళ్ళు విడిపోయారు అనమాట. వెంటనే ఆయన దొరికిపోదాం సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగింది. ఇలా బిగ్ బాస్లో గొడవలు జరుగుతున్నాయి, హగ్గులు జరుగుతున్నాయి, ఏంటి అనేది ఇంకా ముందుకెళ్తే తెలుస్తుంది. కాబట్టి సోనియా అలాగే మనీ డిస్కషన్. సోనియా ఏమంటుందంటే మణికంఠ దగ్గర, నాకు ఎందుకో యష్మి నన్ను ఎందుకో టార్గెట్ చేస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలా మాటలు వదిలేసింది, నేను ఏదో వెనక నుండి పుష్ చేస్తున్నానంట పృథ్వీని, అట్లా నాకు తెలిసి సోనియాకి కంపల్సరీ నామినేట్ చేస్తుంది యష్మిని అనిపిస్తుంది, అంటే ఆమె మాటల్లో అనమాట. అలా తర్వాత చూసుకున్నట్టయితే అభయ్ నవీన్ నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఉన్నదే బిగ్ బాస్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు బిగ్ బాస్ని అంతలాగా తప్పుడు మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అబ్బాయి? నాకైతే అస్సలు నచ్చలేదు. నువ్వు బిగ్ బాస్ కాదు, బయాస్ బాసు, నువ్వు అన్లిమిటెడ్ కన్నింగ్ ఉన్న నేచర్ నీది అంటే బిగ్ బాస్ని తిడతాడు, మామూలుగా తిట్టట్లేదు. దానికి పరిహారం కూడా ఈ ఎపిసోడ్ లాస్ట్లో ఇచ్చాడు, అది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే చూసుకున్నట్టయితే నోరు ఎక్కువ జరుగుతున్నాడు అభయ్ నవీన్. నోరు అట్లా జారకూడదు, ఎందుకంటే ఒక కోట్ల మంది చూసే ఎపిసోడ్లో నువ్వు బిగ్ బాస్ని తిడుతున్నావు అంటే నువ్వేమన్నా తోప అంటే. ఇంతకుముందు ఫస్ట్ సీజన్లో ఆయన తిట్టాడు, శివబాలాజీ గారు తిట్టారు ఆయన అంటే, అప్పటికి వాళ్ళు తోపు, బిగ్ బాస్ తోపు కాదు, వాళ్ళు తోపు వచ్చి బిగ్ బాస్ తోపు చేశారు. అప్పుడు వాళ్ళు తిట్టడంలో తప్పులేదు, మరీ ఎక్కువ హద్దులు మీరుతున్నావు, కంట్రోల్ చేసుకుంటే మంచిది అని నేను అనుకున్నా. అలాగే చూసుకున్నట్టయితే ప్రేరణ యష్మి డిస్కస్ చేసుకుంటున్నారు అబౌట్ ఆదిత్య గారు. ఏమండి మనం ఓడిపోయామా ఏంటి నాకు అర్థం కావట్లేదు, బిగ్ బాస్ ఇవ్వచ్చు కదా టాస్క్, ఇప్పుడు మేము గెలిచాము, మాకు 90 గుడ్లు వచ్చాయి, మేము గెలిచినప్పుడు మాకు విన్నింగ్ ఇవ్వచ్చు కదా, ఆపోజిట్ టీంలో కూడా ఒకరిని తీసేటట్టు మాకు అర్హత ఇవ్వచ్చు కదా, నువ్వు ఎందుకు అట్లా ఇవ్వట్లేదు బిగ్ బాస్, వాళ్ళు గెలిస్తేనే ఎందుకు ఇస్తున్నావు అనే టైప్లో కొంచెం బిగ్ బాస్ బయాస్డ్గా అన్నట్టు మాట్లాడారు. నాకు కొంచెం కామెడీగా అనిపించింది. బిగ్ బాస్కి ఏది నచ్చితే అది చేస్తాడు, అడగటానికి మీరెవరు, హూ యు ఆర్ అని నాకు అనిపించింది అనమాట. అలాగే చూసుకున్నట్టయితే
ప్రభావతి 2.0 టాస్క్ అనేది ఫినిషింగ్ స్టేజ్ ఇక్కడ తెలుస్తుంది అనమాట. వచ్చింది, హలో మై డార్లింగ్స్, ఇప్పటి వరకు మీరు ఆట చాలా బాగా ఆడారు, చాలా కొట్టుకున్నారు, చాలా తిట్టుకున్నారు, గుడ్లు అయితే గెలుచుకున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇక నేను వెళ్ళొస్తాను, నా హస్బెండ్ వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి క్యూట్ వాయిస్తో ఎండ్ చేయడం అయితే జరిగింది. గెలిచింది అయితే నిఖిల్ క్లాన్ గెలవడం అయితే జరిగింది. ఇక్కడ బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ చేశాడు అనమాట. నిఖిల్, మీరు ఎక్కువ గుడ్లు గెలుచుకున్న కారణంగా మీరు చీఫ్ అయ్యే అర్హత పొందారు అని చెప్పడం జరిగింది. అలాగే మీరు ఈ హౌస్లో రెడ్ ఎగ్ అనేది నేను ఇవ్వడం జరిగింది, అది ఎవరి దగ్గర ఉంది అనగానే నైనిక లెగిచి నా దగ్గర ఉంది అని అనడం జరిగింది. బిగ్ బాస్ కొంచెం కామెడీగా, నైనిక రెడ్ ఎగ్ వల్ల ఉపయోగాలు ఏంటో నీకు తెలుసా అంటే, నాకు తెలియదు బిగ్ బాస్ అన్నది. రెడ్ అంటే దేనికి సూచిస్తుందో తెలుసా అంటే, చాలా మెచ్యూర్డ్గా రెడ్ అంటే లవ్ అనే టైప్లో చెప్పింది. అందరూ అప్రిషియేట్ చేశారు. అంటే అంత మెచ్యూర్ ఆలోచనలు అయితే నైనికాకు ఉన్నాయని. ఆ చిన్న సీన్ చిన్నదే కానీ ఒకళ్ళ ఇంపాక్ట్ అనేది అలా వస్తుంది అనమాట. చాలా మంచిగా మాట్లాడింది. సరే, ఈ రెడ్ ఎగ్ గురించి చెప్పాలంటే అభయ్ నవీన్ టీంలో అనమాట. అభయ్ తప్పించి మిగతా ముగ్గురు ఉంటారు కదా, ఎవరికైనా ముగ్గురు చీఫ్ అయ్యే అవకాశం ఇస్తాను అని చెప్పి మన బిగ్ బాస్ అనడం అయితే జరిగిందనమాట. అలా అన్న తర్వాత మన ఆపోజిట్ టీంలో ఉంటారు కదా నిఖిల్ క్లాన్ వాళ్ళు, అదేంటి బిగ్ బాస్, ఆడింది మేము, చేసింది మేము, మీరు వచ్చి వాళ్ళకి ఇస్తానంటే ఎట్లా అవుతుంది, మొత్తం మా టీంలో ఉన్న 5గురు చేస్తాము, చీఫ్గా గేమ్ పెట్టండి, గెలుచుకుంటాం అన్నట్టు మాట్లాడారు. నాకెందుకో కొంచెం బిగ్ బాస్కి లేదో టాస్క్ ఇవ్వాలని ప్రయత్నించారు, కానీ అది జరగదు కదా. చూసుకున్నట్టయితే ఆదిత్య, నేను వెళ్ళను బాబు, నాకు వద్దులే, చీఫ్ వద్దు, ఏమొద్దు అని ఆదిత్య అన్నాడు. విష్ణు ప్రియ కూడా, బాబు నాకు కూడా వద్దులే, ఎవడు పడతాడో తలకాయ నొప్పి అన్నట్టు విష్ణు. పృథ్వీ కూడా, నాకు కూడా వెళ్ళాలని లేదు, కానీ ఒకవేళ చీఫ్గా గెలిస్తే నాకు నామినేషన్లో సేవ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటే, అరే అది తర్వాత రా, ఇప్పుడు నువ్వు వస్తానంటే చెప్పురా అన్నట్టు అన్నారు. పృథ్వీకి కూడా ఇంట్రెస్ట్ లేదని అర్థమైపోయింది. కానీ అభయ్ నవీన్ టీం అయితే ఫుల్ డిస్కషన్ అనమాట. మణికంఠ, ఒకవేళ నువ్వు చీఫ్ అవుతావు కదా, చీఫ్ అయినప్పుడు ఏం తెస్తావురా, చికెన్ తెస్తావా నువ్వు పోయి అంటే, నేనైతే చికెన్ తెస్తాను, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు నా చేతుల కాళ్ళు ఉంటాయో లేదో నాకైతే అర్థం కాదంటే, అయితే వద్దులేరా అన్నట్టు చాలా కామెడీగా మణికంఠని పైకి లేపుతున్నారనమాట. మణికంఠ కూడా చాలా, ఇగో మీరు నన్ను చేయండి చాలు, అవసరమైతే పక్కోళ్ళ దగ్గరికి పోయి ఒక గంట ఇస్తే మొత్తం వాళ్ళ సామాన్లంతా దొంగతనం చేసుకుని వస్తా, మీకైతే ఫుడ్ అయితే మాత్రం 100% దక్కేలాగా నేను చూస్తాను, నన్ను అయితే చీఫ్ చేయండి అన్నట్టు. మిగతా అభయ్ నవీన్, ఒరే నువ్వు చీఫ్గా వెళ్తే నాకు తెలిసి ఏమీ తేవరా, ఏదో నెయ్యి డబ్బా, ఒక ఆయిల్ డబ్బా తీసుకొచ్చి ఇదే దొరికిందంటావు అని కామెడీగా. అలాగే మణికంఠకి బ్యాక్ బిజ్జింగ్గా మాట్లాడుకుంటున్నారు. మణికంఠ వస్తే నువ్వే తోపు అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు సార్ ఇది. అలాగే చూసుకున్నట్టయితే నిఖిల్ టీం డిస్కషన్, సోనియా కన్నా ముందు కిరాక్ సీతతో డిస్కషన్ జరిగిందనమాట. కిరాక్ సీత అంటది, ఒరే నాకైతే చాలా మంచిగా నేను హౌస్ని చూసుకోగలను, మంచిగా అంటే ప్రతి దాంట్లో నాకు మినిమం నాలెడ్జ్ ఉంది, ఫుడ్ దగ్గర నుంచి అన్నిటి దగ్గర నేను ఎవరికి బయాస్డ్గా ఉండను, అలాగే నేను ఒక మాట కరెక్ట్గా చెప్పగలను అనమాట, ఒక రాంగ్ వేలో నేనైతే ఎవరిని గైడ్లైన్స్ ఇవ్వను, నా దాంట్లో ఇవిరా నా ప్లస్ పాయింట్స్ అనగానే మన నిఖిల్ సోనియా కూర్చొని, ఒరే కిరాక్ సీత అయితే నాకు ఈ క్వాలిటీస్ అని కాకుండా నాకు చెయ్యాలని ఉంది, నేనే చేస్తా అన్నట్లా మాట్లాడిందిరా, నాకు అర్థం కావట్లేదు, నేనైతే నీకేస్తానని హౌస్లో అందరూ మాట్లాడుకుంటున్నారు, నీ క్వాలిటీస్ నాకు తెలిసిలంటే, ఎరా నా క్వాలిటీస్ కూడా చెప్పమంటావా, నీ ఇష్టం అన్నట్టు డిస్కషన్ అయితే జరిగింది. తెలిసిపోతుంది నిఖిల్ అయితే మాత్రం కంపల్సరీగా సోనియాకే ఇస్తాడు అని చెప్పడం. కానీ దీని తర్వాత అభయ్ నవీన్తో ఫుల్ డీప్ డిస్కషన్ అయితే జరిగిందనమాట. ఊరి ఏందిరా సోనియా, ప్రతీది అమ్మాయి తినమంటది, నేను తినకపోతే తప్పు అంటది, ఇటు రమ్మంటది, నేను రాకపోతే తప్పు అంటది, సిగరెట్ దగ్గర నన్నే ఇది గైడ్ లైన్ చేస్తుంది, నాకు ఎందుకో ఆ అమ్మాయి మరీ ఎక్కువ చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు, దానికే ఇస్తానరా రెడ్ గుడ్డు, ఎందుకంటే ఆవిడ చీఫ్ అయినప్పుడు ఎట్లా చేస్తుందో కూడా చూడాలి కదరా, అంటే ఇచ్చేది ఇచ్చేస్తున్నాడు,
కానీ ఎందుకు ఇచ్చాను అన్నట్టు వెనకాల కొంచెం కన్నింగ్గా చెప్పడం జరుగుతుంది. తప్పుగా అర్థం చేసుకోకూడదు నిఖిల్ని. మంచి గేమ్, మంచి స్ట్రాటజీ గేమ్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. అలాగే విష్ణు, అలాగే అభయ్ నవీన్, నిఖిల్, పృథ్వీ, సోనియా కూర్చుని అక్కడ ఒక డీప్ డిస్కషన్ పెట్టారు. అభయ్ అన్న, నువ్వు ఎందుకు బిగ్ బాస్ని అలా అంటున్నావు, అలా అనకుండా ఉంటే బెటర్ కదా అంటే, నేనేమంటున్నాను రా అని అనగానే బిగ్ బాస్ అందరూ రండి అన్నట్టు బయటకైతే పిలవడం జరిగింది. అక్కడ చెప్పాడు అనమాట, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇది బిగ్ బాస్, ఇక్కడ నేను పెట్టేవే రూల్స్, మీకెవరికైనా నచ్చకపోతే డోర్ చేస్తున్నాను దొబ్బేయండి అని క్లియర్గా చెప్పాడు అనమాట. వెంటనే అందరూ ఏం తప్పులు చేసాం అనుకుంటున్నారు. సోనియా మంచి బుర్ర ఉన్నది కాబట్టి వచ్చి అభయ్ నవీన్ అన్న సారీ చెప్పేసి అంటే, నేను చెప్పాను రా సారీ, ఇంకేం చెప్పాలరా అంటే, అందరు కలిసి సారీ చెప్పేద్దామని నిఖిల్ బిగ్ బాస్ సారీ అనగానే ఓకే, కానీ నేను ఒక కండిషన్ పెడతా, దానికి అందరూ మీరు ఒప్పుకోవాలి, ఇది నా హౌస్, ఇక్కడ నేను పెట్టేవే రూల్స్ అన్నట్టు కామెడీ మంచిగా టైమింగ్తో చెప్పడం జరిగింది. ఓకే బిగ్ బాస్ అని విష్ణుప్రియ కొంచెం నవ్వండి బిగ్ బాస్ అని కామెడీతో ఎండ్ అయింది. బిగ్ బాస్కి తెలుసు ఎప్పుడు ఏం చేయాలి, ఎలా ఆడాలి అని చెప్పి. ఉన్న కంటెస్టెంట్స్ మీ గేమ్ ఆడండి, బిగ్ బాస్ వాడికి బుర్ర లేదు, వాడు ఏ గేములు పెడుతున్నాడు అనేటట్టు అంటే మనం ఎప్పుడు అలా క్వశ్చన్ చేయకూడదు, మనకి గైడెన్స్ ఇచ్చేలాగా ఉండాలి తప్ప మన వాడికి సజెషన్స్ ఇచ్చేలాగా ఉండకూడదని నాకైతే అర్థమైంది. అలాగే చూసుకున్నట్టయితే సోనియా అభయ్ నవీన్కి ఆల్రెడీ చెప్పాం, రే వాడికి ఏమన్నా బుర్రగట్ట దొబ్బిందారా, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాడు, నా దగ్గరకు వచ్చి అడుగుతాడు, నేనైతే మాట్లాడరా నిఖిల్ గారితో అయితే నేను మాట్లాడను. ఓకే వాడు ఒకవేళ మరీ డల్ అయిపోతుంటే మాట్లాడమంటే అలా మాట్లాడతా, కానీ నాకైతే నచ్చట్లేదురా అన్నట్టు మన అభయ్తో సోనియా చెప్పింది. నాకు ఇదేదో ఎర్రగుడ్డు కోసం ఇన్ని ఆటలు ఆడుతున్నారా వీళ్ళిద్దరూ అంటే, ఇద్దరికిద్దరు బ్యాడ్గా చెప్పుకుంటున్నారు, కానీ ఎర్రగుడ్డు మాత్రం దక్కించుకుంది సోనియా అనమాట. అలా ఇక్కడ విష్ణు వచ్చేసి, అన్నా నేను అనుకున్నాను నువ్వే బయటికి పోతావు అనుకున్నాను అన్నా అంటే, ఒరే నువ్వేం కంగారు పడుకు, నేను ఇంకా 2 వారాలు ఉంటాను అన్నట్టు కామెడీగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. కొంచెం మాట్లాడటం అయితే జరిగింది. నాకు ఆ డిస్కషన్లో నాకు తెలిసి ఇక్కడ డిస్కషన్ కామెడీగానే జరిగింది. మళ్ళీ నామినేషన్ అప్పుడు ఇది బయటికి తీసి నువ్వు నన్ను ఇలా అన్నావు అని చెప్పకుండా ఉంటే ఇంకా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అనమాట. అలాగే చూసుకున్నట్టయితే నిఖిల్ ప్రేరణ డిస్కషన్ అయితే జరిగింది. నిఖిల్ ప్రేరణ ఏంటంటే, అన్నా పృథ్వీ ఏందన్నా మరి మనిషిగా ఉండాలి కానీ గేమ్ ఉన్నప్పుడేమో మరీ పుల్లా పడిపోతున్నాడు, అది నాకు కరెక్ట్ కాదన్నా, ఆదిత్య గారిని కూడా మరీ గట్టిగా తోసాడు, గట్టిగా అరిచాడు అంటే, అరే నాకు అర్థమవుతుందిరా, అది వాడి గేమ్ కాదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు అని కొంచెం సంజయ్ ఇచ్చినట్టు, తమ్ముడికి ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అలాగే చూసుకున్నట్టయితే నబీలు, అభయ్, ఆదిత్య, ప్రేరణ వీళ్ళందరూ కూర్చుని కొంచెం డీప్గా డిస్కషన్, అన్న నాకు తెలిసి ఈసారి నాగార్జున గారు వచ్చి మనకేమన్నా కొంచెం గట్టిగా క్లాస్ పీకుతారా, మనం ఆడలేదు కదా అన్నట్టు డిస్కషన్ చేశారు. 100% నాగార్జున గారు వస్తారు, మీకు ఏం చేయాలో చేస్తారు, మీరు తిట్టిన బూతులు కూడా వేసి చూపిస్తారు అని నాకైతే అనిపిస్తుంది. మీకు జనాలు మీకు అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ సోనియాకి రెడ్ ఎగ్ అయితే ఇచ్చేసాడు, బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశాడు ఎవరికి ఇస్తారు అనగానే సోనియా రెడ్ ఎగ్ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ ఇద్దరు ఒక్క మన నిఖిల్ క్లాన్ గురించి పోటీ చేస్తున్నారనమాట. నిఖిల్ చేస్తున్నాడు, అలాగే సోనియా వాళ్ళకి ఒక గేమ్ పెట్టడం అయితే జరిగింది. ఇలా ఒంగుని 2 ప్లేట్లు పెట్టాడు, ప్లేట్ల పైన 2 బాల్స్ ఉంటాయన్నమాట. స్లోగా మనం చిన్నప్పుడు పాకుతామే అలా పాక్కుంటా వెళ్ళి లైన్ క్రాస్ అయ్యి ఆ బాల్స్ అనేది ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళకి క్లాన్ చీఫ్ అయ్యే ఉంటుంది అని చెప్పడం జరిగింది. మంచిగా నిఖిల్ అయితే మాత్రం చాలా క్యూట్గా అసలు ఆచితూచి విన్ అయ్యాడు. మొత్తం ఒక 10 బాల్స్ అయితే వేయడం జరిగింది. ఇక అట్ లాస్ట్ మన నిఖిలే చీఫ్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ నిఖిల్కి నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ వీక్ అయ్యాడు, సెకండ్ వీక్ అయ్యాడు, ఇప్పుడు థర్డ్ వీక్ కూడా అయ్యాడు. వాడు కంబ్యాక్ అంటే ఈ వారం అయితే
నిఖిల్ కంబ్యాక్ గేమ్ అయితే ఆడడం జరిగింది. ఫస్ట్ వీక్ 3 రోజులు ఎలాగైతే ఆడాడో, సోనియాతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఎలాగైతే కామ్ అయిపోయాడో, అదంతా చూసిన తర్వాత మనకేమనిపించింది అంటే నిఖిల్ పని అయిపోయింది అనుకున్నాము. కంబ్యాక్ ఎపిసోడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది నిన్న జరిగింది. ఈరోజు నాగార్జున సార్ ఏమంటారు అనేది సాయంత్రం వల్ల లైవ్కి వచ్చి చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm ఛానల్. నేను మీ ఆదిత్య సైనింగ్ ఆఫ్.